ఏంటి బాబాయ్ అందరు ఇక్కడే ఉన్నారు? బట్టలు కూడా చెప్పేసి వచ్చాను. మీరంతా బట్టలు ఎప్పుడు తీసుకుంటారు? సెలక్షన్ అంతా లలితదే. ఏంటి అందరు అలా ఉన్నారు? లలిత ఎక్కడా? లలిత లలిత ఇక్కడ లేదురా. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడేం జరగలేదురా. అయితే వెళ్ళిపోతే ఎందుకు ఊరుకున్నారు? ఆపలేకపోయారా? ఆపడానికి ప్రయత్నించానురా. తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదని మాత్రం సమాధానం చెప్పింది. ఎందుకు ఇష్టం లేదని అడిగే బాధ్యతే తప్ప ఆపగలిగే హక్కు మాకెవరికీ లేదు. నీ ఒక్కడికే ఉంది. తేల్చుకోవాల్సింది నువ్వు. ఎక్కడికి వెళ్ళింది? ఏమిటా నువ్వు మాట్లాడేది? నీకేమన్నా పిచ్చెక్కిందా? పీట్ల వరకు వచ్చిన పెళ్లిని కాదంటావా? అసలు కారణం ఏమిటో చెప్పవే. మీరిద్దరు ఏమన్నా గొడవ పడ్డారా? నేను వెళ్ళి అబ్బాయితో మాట్లాడతాను. ప్లీజ్ అక్క, నన్నేమి అడక్కు. ఇందులో ఎవరు తప్పు లేదో. ఇలా జరగాలి అంతే. అందుకే నిర్ణయం తీసుకున్నాను. అంతకంటే కారణం నన్నేమి అడగొద్దు. నేను అడుగుతున్నాను. మన ఇద్దరం విడిపోవటానికి కారణం నీకు తెలియాలి లేదా నాకు తెలియాలి. చెప్పు, ఏమిటా కారణం? కారణం తెలుసుకుని ఎవరూ చేయగలిగిందేమీ లేదు. ఇది కేవలం నా వ్యక్తిగత నిర్ణయం. వ్యక్తిగత నిర్ణయం అన్నంత మాత్రం నువ్వు తప్పించుకోలేవు. ఎవరో నీ మనసు చెడగొట్టుంటారు. చెప్పుడు మాటలు వినేటంత తెలుగు తక్కువ దాన్ని కాదు. అయితే నువ్వు నన్ను ప్రేమించావా లేదా? మరి పెళ్లి వద్దంటానికి కారణం నేనేమైనా తప్పు చేశానా? నువ్వు తప్పు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఆహా, ఏమిటా తప్పు? నీ బాధ్యత నీ ముందే ఉంది. అది నెరవేర్చడానికి మన పెళ్లి అడ్డుగా ఉంది. అందుకు నా మనసు ఒప్పుకోలేదు. ఉడుపు కథ వేస్తున్నావా? జీవితం కథలా ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళ జీవితం పొడుపు కథే అవుతుంది. లలిత, నా మీదేదో అనుమానంతో అలా చేస్తున్నావు అనుకుంటున్నాను. కాదు. మరి ఎందుకు వచ్చా చెప్పు. చెప్పు. దయచేసి నన్నెవరూ ఏమి అడగండి. ఎవరికి నేను సమాధానం చెప్పలేను. నా బాధలు, నా నిర్ణయాలు అన్ని నాలోనే ఉంచండి. ప్లీజ్ నన్ను ఇలా వదిలేయండి. ప్లీజ్. చూడు లలిత, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో ఎందుకు తీసుకున్నావో నాకు అనవసరం. ఎల్లుండి ఆఖరి ప్రోగ్రాంలోగా దానికి కారణం చెప్పాలి. అది నిజంగానే నాదే తప్పైతే నీ మార్గం నుంచి నేనే తప్పుకుంటాను. పొడుపు కథలాగే ఇంకా నిజాన్ని మిగిల్చావో నేను ఈడ్చికెళ్ళి ఆ పెళ్లి పేటల మీద నీ మెడలో 3 ముళ్ళు వేస్తాను. ఇది మాత్రం నిజం. మైండ్ ఇట్. హర హర మహాదేవ శంభో శంకర. ఇది కళ నిజమా లేక వైష్ణవ మాయ? అరే, గిల్లితే తెలుస్తుంది. ఒరే వదరా. చి, వీడి దగ్గర తాగుడు వాసనే వస్తుంది. నువ్వు కట్టుకున్న చీర రంగు కూడా తెలుస్తుంది. కనుక ఇది కళ కాదు, నిజమే. ఇప్పుడు చెప్పు, నేను నీకు ఏం చేయాలి? మీరు నాకు సహాయం చేయాలి. చెయ్యకపోతే నా పేరు బొక్కల బోదరం కాదు. ఎల్లుండే శ్రీనివాస్కు నాకు పెళ్లి. అందుకేగా నేను ఇలా చిక్కిపోయాను. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మరి మొన్నటి వరకు మీరిద్దరూ ఆడారు, పాడారు, డాన్సులు చేశారు. మరి మళ్ళీ మధ్యలో ఈ ట్విస్ట్ ఏమిటి? లంబోదరం గారు, శ్రీనివాస్కి నాకు ఈ పెళ్లి జరగకూడదు. నాకంతా అయోమయంగా ఉంది. సీత రావుణ్ణి వద్దంటే నమ్మనా? రాధకృష్ణుణ్ణి మురళి ఊదొద్దంటే నిజమనుకోనా? ఈ రోజున ఏప్రిల్ 1వ తారీఖు కూడా కాదే నేను ఏప్రిల్ ఫూల్ అవ్వడానికి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ పెళ్లి జరగకూడదు. అది మీ ఒక్కరి వల్లే సాధ్యమని తెలిసి మీ దగ్గరకు వచ్చాను. హరహరమదేవ శంభో శంకర. ఇదెక్కడి కోరిక? గుళ్ళు కడుతున్నావు, చందాలు ఇవ్వండి. బళ్ళు పెడుతున్నావు, డొనేషన్లు ఇవ్వండి. పెళ్లి చేసుకుంటున్నావు, డబ్బులు ఇవ్వండి. అన్న వాళ్ళనే చూశాను తప్ప పెళ్లి చెడుగొట్టండి అన్న వాళ్ళను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఇట్స్ ఆల్ రైట్. 1000 అబద్ధాలు చెప్పి ఒక్క పెళ్లి చేయడం కష్టం, గాని ఒక్క అబద్ధం చెప్పి 1000 పెళ్లిళ్ళు చెడగొట్టడం చాలా సులభం. వా గుడ్డు పగలగొట్టగలం, కానీ మనం పెట్టగలమా? పెట్టలేము. రేపు మీరిద్దరూ ఇచ్చే ఆఖరి ప్రోగ్రాం మొదలయ్యేసరికి మీ ఇద్దరిని వేరు చేస్తాను. మధ్యలో నేను దూరిపోతాను. ప్రోగ్రాం అయిన వెంటనే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి. ఏమిటది? చెప్పండి. రేపు ప్రోగ్రాం అయిన వెంటనే హాలు బయట నీ కోసం ఓ తెల్లటి మారుతి కారాగుంటుంది. నువ్వు దాన్ని ఎక్కావనుకో, అది సరాసరి నా గెస్ట్ హౌస్ కు తీసుకొస్తుంది. అప్పుడు చెబుతాను నువ్వు నాకు ఏ రూపంలో ప్రతిఫలం ఇవ్వాలో.
అంతా జరిగాక ఇవ్వలేదనుకో, స్టేజీ ఎక్కి బైకు పట్టుకుని నువ్వు ఇదంతా నా చేత నాటకం వాడించావని వాడితో చెప్పి వాడి చేత నీకు 3 ముళ్ళు వేయిస్తాను. అప్పుడు నేను కూడా వేస్తాను నేనెత్తిన అచ్చింతలు. పడింది తుర్రు పిట్ట నా బుట్టలో తుర్రున నిశాచరా. ఏం సమాచారా? ప్రోగ్రామ్స్ కరెక్ట్ గా చూడు. భో శంకర